అంజలి టీవీ. శకుంతల నిద్రలేవగానే తన కోడలు అంజలి మొహం చూస్తుంది. అంజలి అప్పటికే మొహం నిండా కుంకుమ పూసుకొనుంటుంది. అది చూసి శకుంతల భయపడిపోతుంది. ఏంటమ్మా ఇది? ఒక్క క్షణం నన్ను భయపెట్టేశావు కదమ్మా. అయినా ఈ పిచ్చి పనేంటి? మొహం నిండా కుంకుమేంటి? అత్తయ్యా, మీరే నాతో అన్నారు కదా మొహానికి పసుపు రాస్తే బాగుంటుందని, అలాగే అందంగా కూడా ఉంటారని చెప్పారు కదా. నేను మీరు చెప్పినట్టుగానే చేద్దామనుకున్నాను. కానీ నాది నల్లని మొహం కదా, అందుకే కుంకుమ పూస్తే నా మొహం ఇంకా అందంగా తయారవుతుందని అనిపించింది. ఇప్పుడు చూడండి నేనెలా అందంగా ఉన్నానో. నీకో దండం తల్లి. ఈ అవతారంతో నువ్వు ఊళ్ళోకెళ్ళావనుకో, ఇక నిన్ను కుక్కలు తరుముతాయి. వెళ్ళమ్మా, వెళ్ళి ఆ మొహం శుభ్రం చేసుకో. అలా శకుంతల చెప్పటంతో అంజలి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక శకుంతల పొలానికి వెళ్తూ వెళ్తూ, అమ్మా అంజలి, నేను పంట పొలానికి వెళ్తున్నాను. ఒకవేళ వర్షం వస్తే తలుపు మూసేయ్, సరేనా? నేనొచ్చే వరకు ఇంట్లో బియ్యం బస్తాలున్నాయి కదా, వాటిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అత్తయ్యా, మీరేం కంగారు పడకండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. అలా అంజలి చెప్పగానే శకుంతల పొలానికి వెళ్తుంది. అలా వెళ్ళిన కాసేపటికే జోరుగా వర్షం కురుస్తుంది. వర్షం మొదలైంది. ఇక అత్తయ్య చెప్పినట్టుగా నేను ఇంటి తలుపులు మూసేయాలి. ఈ బియ్యం బస్తాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాలి అంటూ ఇంటి బయటకు వెళ్లి తలుపులు మూసి తాళాలు వేస్తుంది. తాను మాత్రం ఒక కర్ర తీసుకుని ఇంటి బయటే వర్షంలో తడుస్తూ ఉండిపోతుంది. ఇక ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చిన శకుంతల తన కోడలు వర్షంలో తడుస్తూ ఉండటం చూసింది. ఏంటమ్మా, ఏమైంది నీకు? ఎందుకిలా వర్షంలో తడుస్తున్నావు? మీరే కదత్తయ్యా ఇంటి లోపలున్న బియ్యం బస్తాల్ని జాగ్రత్తగా చూడమన్నారు, తలుపులు మూసుకోమన్నారు. అందుకే తలుపులు మూసి తాళం వేశాను. అయినా ఆ బియ్యం బస్తాలు ఎక్కడికైనా వెళ్తాయేమోనని ఇలా కర్ర తీసుకుని కాపలా కాస్తున్నాను. నీ తెలివి మండ. ఎవరైనా ఇలా పిచ్చి పని చేస్తారా? ఏంటమ్మా నువ్వు చేసేది? అయినా ఆ బియ్యం బస్తాలు పారిపోతాయా? ఆలోచనే లేకుండా ఇలాంటి పిచ్చి పని చేసావేంటమ్మా నువ్వు? అలా శకుంతల తన కోడలు చేసిన పనికి తలబట్టుకుని బావురుమంటుంది. ఇక మరుసటి రోజు ఆ ఇంటికి పక్కూరి రామయ్య వస్తాడు. ఏంటి రామయ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు? ఏమైనా పని పడిందా? మీతో పనుండే వచ్చానమ్మా. ఈసారి గుమ్మడికాయలు బాగా గాశాయి. ఇప్పుడే పిందె దశలో ఉన్నాయి. ఇంకో నాలుగు పోతే అవి పెద్దవవుతాయి. అప్పుడు వాటిని గోసమ్మితే మంచి లాభం వస్తుంది. అందుకే జాగ్రత్తగా పంటను కాపాడుకుంటూ వస్తున్నాను. చాలా మంచి విషయం చెప్పావు. అలాగే పంటని కాపాడుకో, లాభం వస్తుందిలే. కానీ ఇప్పుడే నాకు పనిపడింది. నేను ఈ రోజు రాత్రికి పంటకి కాపలాగా వెళ్ళలేను. అందుకే ఎవరైనా కాపలాగా ఉంటారేమోనని అడుగుదామని వచ్చాను. కానీ ఈ ఊళ్ళో ఎవ్వరూ కాపలా ఉండనంటున్నారు. నువ్వేమైనా ఉంటావా? అయ్యో, రాత్రిపూట కాపలా కాయటమా? నా వల్ల కాదు. పగలంతా నేను నా పొలాన్ని చూసుకునేందుకే సరిపోతుంది. ఇక నీ పొలానికి ఎక్కడొస్తాను చెప్పు? డబ్బులు కూడా ఇస్తానమ్మా. నువ్వు కాకున్నా ఇంకెవరైనా కాపలా కాస్తారేమో అడుగు. అలా రామయ్య చెప్పటంతో అప్పుడే శకుంతలకి తన కోడలు అంజలి గుర్తుకొస్తుంది. ఇక వెంటనే, అయితే ఈ రాత్రికి నా కోడలు అంజలి నీ పొలానికి కాపలాగా ఉంటుందిలే. నువ్వేం కంగారు పడకు. ఆ డబ్బులేవో ఇచ్చి ఇంక బయలుదేరు. అలా శకుంతల ఆ రామయ్య దగ్గర డబ్బులు తీసుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రికి తన కోడలు అంజలిని పొలానికి కాపలా కాయడానికి వెళ్ళమంటుంది. చూడమ్మా అంజలి, అక్కడ జాగ్రత్తగా కాపలా కాయాలి. మళ్ళీ నాకు తలవంపులు తెచ్చే పని చెయ్యొద్దు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒకవేళ ఎవరైనా పంటను పాడు చేయడానికి వచ్చినట్టు తెలిస్తే వెంటనే అరువు. పందికొక్కలు పంటని పాడు చేయడానికి వస్తాయి. అందుకే రాత్రంతా చప్పుడు చేస్తూ ఉండు, సరేనా? రాత్రి కాబట్టి నిద్రపోతావేమో, అలా అస్సలు చెయ్యకు. కాపలా కాయడానికి వెళ్తున్నావు, ఆ పనే చెయ్యి, సరేనా? అలాగే అత్తయ్యా. అలా అంజలి ఇంటి నుంచి బయలుదేరుతుంది. గుమ్మడికాయల తోటకు వెళ్తుంది. అక్కడ పంటను మొత్తం చూస్తే చిన్న చిన్న గుమ్మడికాయలు కనిపిస్తాయి. వాటిని చూసి, ఈ బుల్లి బుల్లి గుమ్మడికాయల కోసం రాత్రంతా నేను మేల్కొనుండాలా? ఆ రామయ్య వీటికి కాపలాగా నన్ను పంపించాడు కాబట్టి నేనొక పని చేస్తాను. గుమ్మడికాయల్ని కోసి ఒక వైపుగా పెడతాను. అప్పుడక్కడే పడుకుంటాను. దాంతో వాటినెవ్వరూ ఏం చెయ్యలేరు. ఈ పని చేశానంటే ఖచ్చితంగా మా అత్త నన్ను మెచ్చుకుంటుంది. ఆ రామయ్య కూడా ఇంకాస్త డబ్బెక్కువగా ఇస్తాడు. అలా అనుకున్న అంజలి అక్కడున్న గుమ్మడికాయలన్నింటినీ కోసేస్తుంది. వాటిని ఒక దగ్గరకు తీసుకొచ్చి ఉంచుతుంది. ఇక అక్కడే తలవాల్చి నిద్రపోతుంది. ఉదయం రామయ్య శకుంతల ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్తారు.
అక్కడ గుర్రు పెట్టి నిద్రపోతున్న అంజలిని చూసి షాక్ అవుతారు. పక్కనే పిందె గుమ్మడికాయలన్నీ కోసి ఉండటం చూసి రామయ్య గుండె పగిలినంత పనవుతుంది. రామయ్య అరుపులు విని అప్పుడే మేల్కుంటుంది అంజలి. ఓరి నాయనో, ఎంత పని జరిగిపోయింది! పంట మొత్తం నాశనమైపోయింది. ఏంటమ్మా శకుంతల, నీ కోడలెంత పని చేసింది? ఒసే, ఎందుకే అంత పని చేశావు? నీకు రాత్రి అదే పనిగా చెప్పాను కదా. అయినా నువ్వు ఈ గుమ్మడికాయలెందుకు కోసేశావు? అత్తయ్యా, మీరే కదా గుమ్మడికాయలకేం కాకుండా చూసుకోమన్నారు. రాత్రంతా ఒక్కో గుమ్మడికాయ ఎలా ఉంటుందోనని ఆలోచించాను. అందుకే వాటన్నింటినీ తీసుకొచ్చి నా పక్కన పెట్టుకుని నిద్రపోయాను. నా కొంప ముంచావు గదమ్మా, మొత్తం నాశనం చేసేశావు. నా కర్మ కాలిపోయింది. అంజలి చేసిన పనికి రామయ్య బోరున ఏడుస్తాడు. శకుంతల తన కోడలి తెలివితేటల్ని చూసి తిట్ల పురాణం కుమ్మరిస్తుంది. ఇంటికొచ్చిన తర్వాత అంజలిని తిడుతూనే ఉంటుంది. ఇంతలో పక్కింటి పారిజాతం అక్కడికొస్తుంది. ఏంటే శకుంతల, నీ కోడల్ని అలా తిడుతున్నావేంటి? పాపం, కోడల్నలా తిడితే నీకే పాపం చుట్టుకుంటుందే. కాస్తైనా ఆలోచించావా? అవునా? అయితే ఒక పని చెయ్యి. ఈ పూట నా కోడల్ని నీ దగ్గర పెట్టుకో. మీ ఇంట్లోనే ఉంచుకో. రోజంతా కూడా అవసరం లేదు, ఒక్క పూట మాత్రమే. ఓ సంతే కదా. అమ్మ అంజలి, రా అమ్మ, మా ఇంటికి రా. అలాగే పారిజాతం అత్తయ్యా, పదండి వెళ్దాం. అలా పారిజాతం తన వెంట అంజలిని తీసుకెళ్తుంది. అలా వెళ్ళిన అంజలికి పారిజాతం తినటానికి మిఠాయిలిస్తుంది. వాటిని తింటున్న అంజలి, అబ్బా, ఈ మిఠాయిలెంత తియ్యగా ఉన్నాయో, నాకు చాలా బాగా నచ్చాయి. నువ్వేమైనా తింటావా అమ్మా? ఇంకేమైనా కావాలా నీకు? ఇంకేం వద్దత్తయ్యా, మీరు వంట చేసుకున్నారా? లేదమ్మా, ఇంకా వండలేదు. ఈ మధ్య నాకు కీళ్ల నొప్పులు ఎక్కువవుతున్నాయి. బలం లేదని డాక్టర్ గారు చెప్పారు. ఓ అవునా, మీరిలా కష్టపడుతుంటే బలమెలా వస్తుంది చెప్పండి అత్తయ్యా. అందుకే నేనొక మాట చెప్తాను. ఈ పూటకు నేను వంట చేస్తాను, మీరలా విశ్రాంతి తీసుకోండి. మా అత్తల్లే, నీలాంటి మంచి కోడలిపై మీ అత్తలా నోరు పారేసుకుంటుంది. దాని మాటలు పట్టించుకోకు. ఒకవేళ మీ అత్త నిన్ను తిట్టిందే అనుకో, అప్పుడు నువ్వు టక్కున మా ఇంటికి వచ్చేసేయ్, సరేనా? అలాగే అత్తయ్యా, ఇక నేను వంట పని మొదలెడతాను. అలా వంటగదిలోకి వెళ్లి వంట చేయటం మొదలు పెడుతుంది. కూర వండుతున్నప్పుడు అంజలికి ఒక సందేహం కలుగుతుంది. అరే, పారిజాతం అత్తయ్యకి బలం లేదు. ఆమెకి బలం రావాలంటే కూరల్లో ఉప్పు కారం బాగా వెయ్యాలి. అవి సరైన విధంగా తింటేనే కదా బలం వస్తుంది. పాపం, ఆ పారిజాతం అత్తకి తెలీదనుకుంటా. సరే, ఈ పూటకి నేను వంట చేస్తున్నాను కాబట్టి అవన్నీ బాగా వేసి కూరలు చేస్తాను. అలా అంజలి అనుకుని కూరల్లో ఉప్పు కారం చాలా ఎక్కువగా వేసేస్తుంది. ఆ తర్వాత వంట పని పూర్తి చేసి పారిజాతానికి వడ్డిస్తుంది. నీలాంటి కోడలు నాకుంటే ఎంత బావుండమ్మా. వేడివేడిగా వంటలు చేసావు, ఆవురావురమంటూ తింటాను. మీరు ముందు తినండి అత్తయ్యా, తర్వాత మనం తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. తినండి. అలా అంజలి అనగానే ఇక పారిజాతం నవ్వుకుంటూ తినటం మొదలు పెడుతుంది. అలా ఒక్క ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోగానే కారం తలకెక్కి భరించలేకపోతుంది. మరోవైపు ఉప్పు కూడా ఎక్కువ అవటంతో నోట్లో పెట్టుకున్న ముద్ద కాస్త బయటకొచ్చేస్తుంది. ఏంటమ్మా, అంత కారం ఉప్పు వేసావేంటి? మీరే కదా మీకు బలం లేదని చెప్పారు. మీకు బలం పెరగాలంటే ఏం చెయ్యాలో తెలియటం లేదు. ఇలా ఉప్పు కారం ఎక్కువగా వేసుకుని కూరలు చేసుకుంటే బలం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీకు ఏ నొప్పులు ఉండవు. ఇక మాట్లాడకుండా తినండి అత్తయ్యా. మీ అత్త చెప్పింది నిజమేనే తల్లి. నీకో దండం, నీ వంటకి ఇంకో దండం అంటూ పిచ్చి పట్టిన దానిలా అక్కడి నుంచి పరుగులు తీస్తుంది పారిజాతం. ఇక వెంటనే అంజలిని తన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడుతుంది. ఏంటే పారిజాతం, తిక్క బాగా కుదిరిందా? ముందే చెప్పాలి కదే, నీ కోడలు ఇంత తెలివైనదని నాకేం తెలుసు? తెలుసుంటే ఈ పాటికి నేను మీ దరిదాపుల్లో కూడా వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు అర్థమైందా నీకు నేనెందుకు తిడుతున్నానో అని? ఇకనైనా నీ పని నువ్వు చూసుకో, నా కర్మ నేను అనుభవిస్తానులే. ఇదిగోనమ్మా నీ కోడలు. అలా పారిజాతం బాధగా మొహం పెట్టి అంజలిని ఆ ఇంట్లో వదిలి వెళ్తుంది. శకుంతల తన కోడలు చేసిన పని తెలుసుకుని నవ్వుకుంటుంది. చూడమ్మా అంజలి, నీ తెలివి తక్కువతనం వల్ల ఊళ్ళో మన పరువు మొత్తం పోయింది. ఇప్పుడు ఊళ్ళో అంతా నీ గురించే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ కథలు వింటుంటే నాకు ఈ ఊళ్ళో తిరగాలనిపించట్లేదు. నా మాట విని నువ్వు ఈ ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకు. ఏంటత్తయ్యా మీరు? నేను ఇల్లెలా దాటగలను చెప్పండి? ఆ ఇల్లేమో అంత పెద్దగా ఉంది, నేనేమో ఇంత చిన్నదాన్ని. మరి ఇంటినెలా దాటగలను? ఓరి నాయనో, ఓరి దేవుడో,
ఎందుకయ్యా నాకు ఇలాంటి కోడల్నిచ్చావు మహాప్రభో. అత్తయ్య, ఇక వర్షం పడేలా ఉంది. ఈరోజు నేను ఈ వర్షంతో ఉప్పు తయారు చేస్తాను చూడండి. అదెలా చేస్తావమ్మా? అది సాధ్యమయ్యే పనేనా? అది సులభం అత్తయ్య. వర్షం నీరు చాలా ఉప్పుగా ఉంటుంది. అంటే అందులో ఎవరో ఉప్పు కలిపేసి ఉన్నారు. అందుకే నేను ఆ వర్షపు నీటిని వడకట్టి ఉప్పుని వేరు చేస్తాను. శభాష్ తల్లి, ఇక నేను ఆ ఉప్పును ఊరంతా దానం చేసి పుణ్యాత్మురాలను అయిపోతాను. అలా శకుంతల పిచ్చి పిచ్చిగా మాట్లాడి జుట్టు బీక్కుంటూ అక్కడి నుంచి పరారవుతుంది. తన అత్తగారు శకుంతలని అంజలి అలా అమాయకంగా చూస్తూ ఉండిపోతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.